సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. పండి సార్ వాయిస్ వినపడుతుంది కదా సార్? సార్ ఓకే సార్ వినిపిస్తుంది. ఓకే. ఎస్టర్డే సెషన్లో మనం పైథాన్లో వచ్చేసి స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి డిస్కస్ చేసుకుంటున్నాం అండి. అవి కంటిన్యూ చేద్దాం ఇవాళ. సార్ రికార్డ్ స్టార్ట్ చేసుకోండి, పర్మిషన్స్ ఇచ్చాను. సో స్ట్రింగ్ మెథడ్స్ అనేవి బిల్ట్ ఇన్ మెథడ్స్ అండి. ఇవాళ నిన్న డిస్కస్ చేసుకుంటున్నాం ఇవి. సో నిన్న రీప్లేస్ ఫంక్షన్ అనేది చెప్పాము. రీప్లేస్ ఎలా వర్క్ అవుతుందని చూడండి. ఇది మనకి సింటాక్స్ అనమాట. స్ట్రింగ్ డాట్ రీప్లేస్ ఆఫ్ అని చెప్పేసి లోపల 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలన్నమాట. అంటే మనం ఏ లెటర్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాము అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఏ లెటర్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాం. నిన్న చూసాం కదండి, మనం ఒక వర్డ్ ఒకటి టైప్ చేసి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నాకు ఇక్కడ వచ్చేసి ఒక స్ట్రింగ్ ఉంది చూడండి. ఏ ఈక్వల్ టు బనానా ఫ్రూట్ అని ఒక స్ట్రింగ్ ఉంది. స్పేస్ ఇచ్చేసి ఇట్ ఈస్ స్వీట్ అని ఇది ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఇది ఏ అనే వేరియబుల్కి అసైన్ చేశానండి. ఇందులో నిన్న మనం లెటర్ అనేది రీప్లేస్ చేసి చూసాం. ఇవాళ వర్డ్ కూడా రీప్లేస్ అవుతుందో లేదో ట్రై చేద్దాం. సో మనకి సింటాక్స్ ఏంటి? వేరియబుల్ నేమ్ డాట్ రీప్లేస్ ఆఫ్. సార్ సారీ సార్, ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. సో ఇక్కడ చూడండి, నాకు ఒక స్ట్రింగ్ ఉందండి. అది ఏ అనే వేరియబుల్లో ఒక స్ట్రింగ్ పాస్ చేశాను. సో ఇక్కడ ఫ్రూట్ అనే దాన్ని మనం స్వీట్ అనే దానికి చేసుకొని దీన్ని రీప్లేస్ చేద్దాం. సో మనం రీప్లేస్ అనే దానిలో 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి కాబట్టి ఫస్ట్ నేను దేన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను? స్వీట్ అనే వర్డ్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. ఏ వర్డ్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను? సపోజ్ సోర్ అనే వర్డ్తో రీప్లేస్ చేయాలి అనుకుంటున్నాను. సో మనం ఇలా రీప్లేస్ చేయాలంటే రీప్లేస్ ఫంక్షన్లో ఇలా 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలండి. ఒకటి దేన్ని రీప్లేస్ చేయాలి అనేది ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ దేంతో రీప్లేస్ చేయాలనేది సెకండ్ ఆర్గ్యుమెంట్. ఇలా పాస్ చేస్తాము. ఇప్పుడు రన్ చేసి చెక్ చేద్దాం వర్కౌట్ అవుతుందో లేదో అని. చూడండి అవుట్పుట్ మనకి ఇందాక మనకి స్ట్రింగ్లో ఇక్కడ వచ్చేసి స్వీట్ అని ఉంది, ఇప్పుడు సోర్ అని వస్తుంది అనమాట. ఇలా మనకి ఏదన్నా స్ట్రింగ్లో మనకు కావాల్సినప్పుడు ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా రీప్లేస్ ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేసి మనం ఏదర్ లెటర్ కానీ వర్డ్ కానీ మనం ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. సో నిన్న ఒక డౌట్ రైజ్ చేశారండి. సో నాకు స్ట్రింగ్ ఉంది, ఆ స్ట్రింగ్లో వచ్చేసి ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవ్వాలి అన్నారు. సపోజ్ నాకు ఇక్కడ బి కూడా నేను స్మాల్ లెటర్ తీసుకుంటున్నాను. ఈ బనానా ఫ్రూట్ ఈ స్వీట్ అనేది ఇది ఒక స్ట్రింగ్ అండి. ఇందులో నాకు ఫస్ట్ లెటర్ స్మాల్ బి ఉంది. ఈ స్మాల్ బి అనేది క్యాపిటల్ చేయాలి సార్ అనేది నిన్న ఒక డౌట్ రైజ్ చేశారు. సో దానికి కూడా మనకు బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉందండి. నేను ఫస్టే చెప్పాను ఏంటంటే మనం ఇంపార్టెంట్ మెథడ్స్ వరకు చెక్ చేస్తున్నాం అండి. సో ఇది నేను నిన్న ప్రజెంటేషన్లో పెట్టలేదు. క్యాపిటలైజ్ అనేది మనకి ఒక మెథడ్ ఉందండి. క్యాపిటలైజ్ ఆఫ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది. ఇది యూజ్ చేసామంటే మనకి మన స్ట్రింగ్లో ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది క్యాపిటల్ లెటర్గా చేంజ్ అవుతుంది. సో నేనేం చేశానంటే వేరియబుల్ నేమ్ డాట్ క్యాపిటలైజ్ ఆఫ్ అని తీసుకున్నాం. చెక్ చేద్దాం. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మన స్ట్రింగ్లో స్మాల్ బి వచ్చేసి బీగా కన్వర్ట్ అయిపోయింది. సో మీరు ఏం చేయొచ్చు అంటే క్యాపిటలైజ్ యూజ్ చేసి మన స్ట్రింగ్లో ఫస్ట్ లెటర్ వచ్చేసి క్యాపిటల్గా చేంజ్ చేసుకోవచ్చు. సో నాకు అలా వద్దు, నాకు ఈచ్ వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ అనేది క్యాపిటల్ కావాలి. బనానాలో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి, ఫ్రూట్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి, స్ట్రింగ్లో ఉన్న ఈచ్ వర్డ్ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కావాలి. అలాంటప్పుడు మనకు ఇంకో బిల్ట్ ఇన్ ఫంక్షన్ ఉన్నది, అది వచ్చేసి టైటిల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఈచ్ వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అవుతుంది. ఇది చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈచ్ వర్డ్లో కూడా ఫస్ట్ లెటర్ అనేది మనకి క్యాపిటల్ అయిపోయింది. సో లాట్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయండి మనకు స్ట్రింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ చాలా ఉన్నాయి. మనం ఏంటంటే టైం మనకు సరిపోదు కాబట్టి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ వరకు ఇక్కడ నేను తీసుకోవడం జరిగింది. అది కూడా చూపిస్తాను మీకు ఎన్ని ఉన్నాయనేది. నెక్స్ట్ ఫంక్షన్ చూడండి, స్ప్లిట్ ఆఫ్ అని చెప్పి మనకు బిల్ట్ ఇన్ ఫంక్షన్ అండి. ఇదేంటంటే మధ్యలో ఏదైనా సపరేటర్ ఉందండి. సపోజ్ కామా ఉంది, నేను ఇక్కడ కామా అనేది సపరేటర్గా యూజ్ చేసుకుంటాను. చూడండి ఈ కామా అనేది. అలాగే మీరు స్పేస్ని సపరేటర్గా తీసుకోవచ్చు, కామా తీసుకోవచ్చు, లేదంటే ఇంకేదైనా స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్ చేసి సపరేటర్ అంటున్నాం.
మనం జనరల్గా కామా అనేది సపరేట్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి నేను కూడా ఈ ఎగ్జాంపుల్లో కామా తీసుకున్నాను. సో ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్ అంటే ఇది సింటాక్స్ అనేది. ఏ డాట్ స్ప్లిట్ ఆఫ్ అనేది మనకి సింటాక్స్ అంటే వేరియబుల్ నేమ్ డాట్ స్ప్లిట్ ఆఫ్. ఇక్కడ నాకు సపరేటర్ వచ్చేసి కామా కాబట్టి నేను కామా అనేది ఒక ఆర్గ్యుమెంట్గా పాస్ చేశాను. ఈ కామా బేస్ చేసుకొని ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ సెంటెన్స్లో సపరేటర్ ఎక్కడైతే ఉందో దానికి ముందున్నది ఒక వర్డ్గా ట్రీట్ చేస్తుంది. సెకండ్ దాని సపరేటర్ తర్వాత మొత్తం ఇంకో స్ట్రింగ్గా ట్రీట్ చేసి స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ చేయడం అంటే సపరేట్ చేయడం అన్నమాట. ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి, బనానా ఫ్రూట్ ఇట్ ఈస్ స్వీట్ అన్నాను. నేను ఇక్కడ సపరేటర్ అనేది కామా యూజ్ చేశాను. ఇప్పుడు కామా అనేది దీని మీద బేస్ అయ్యి మనకి స్ప్లిట్ అనే ఫంక్షన్ వర్కౌట్ అవుతుంది. చూడండి, స్ప్లిట్ ఆఫ్ అని చెప్పేసి మనం ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలండి. దీనిలో మనం ఏదైతే సపరేటర్ యూజ్ చేసామో ఆ సపరేటర్ అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. అప్పుడు ఆర్గ్యుమెంట్ బేస్ చేసుకొని సపరేట్ చేస్తుంది అన్నమాట. నేను కామా తీసుకున్నా కాబట్టి కామా పాస్ చేస్తాను. ఇది రన్ చేసి చెక్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనకు ఒకటే స్ట్రింగ్ ఉంది. ఆ స్ట్రింగ్ ఇది 2 వర్డ్స్గా సపరేట్ చేసింది. ఫస్ట్ బనానా ఫ్రూట్ అనేది ఒక వర్డ్ సపరేట్ అయింది. అది దేని మీద బేస్ అయ్యి సపరేట్ అయింది? కామా మీద బేస్ అయ్యి ఇదొక వర్డ్గా సపరేట్ అయింది. నెక్స్ట్ ఉన్న స్ట్రింగ్లో నెక్స్ట్ రిమైనింగ్ మొత్తం ఇంకో వర్డ్గా సపరేట్ అయింది. ఈ కామా మీరు ఎక్కడైనా పెట్టచ్చండి. సో స్ప్లిట్ అనేది మనం సపరేట్ బేస్ చేసుకొని ఒక స్ట్రింగ్ అనే దాన్ని మనకు కావాల్సినట్లు స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే సపరేట్ స్ట్రింగ్గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేస్తే స్ట్రింగ్ కంకాటినేషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. స్ట్రింగ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే మనం కంబైన్ చేయటం అండి. 2 లెటర్స్ని 2 వర్డ్స్ని కానీ కంబైన్ చేయటం. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే మనం ఏం ఆపరేటర్ యూజ్ చేస్తాం? జనరల్గా ప్లస్ అనేది అర్థమెటిక్ ఆపరేటర్స్లోకి వచ్చేసరికి ప్లస్ అనేది ఎడిషన్ చేయడానికి యూజ్ అవుతుందండి. అదే స్ట్రింగ్స్లో వచ్చేసరికి ఈ ప్లస్ అంటే కంకాటినేట్ చేయడం, అంటే కంబైన్ చేయడం, 2 వర్డ్స్ని కంబైన్ చేయడం, అదే 2 స్ట్రింగ్స్ని కంబైన్ చేయడం. సపోజ్ చూడండి, నాకు 2 వర్డ్స్ ఉన్నాయండి. ఇలాగే నేను ఇలా తీసుకున్నాను. ఇది ఒక స్ట్రింగ్ అండి. నాకు సెకండ్ వచ్చేసి b ఈక్వల్ టు అని చెప్పి ఇంకో స్ట్రింగ్ తీసుకుంటాను. b ఈక్వల్ టు అనేది మనకి సెకండ్ స్ట్రింగ్ అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని నేను కంకాటినేట్ చేయాలంటే ఒకే స్ట్రింగ్ కన్వర్ట్ చేసి, అంటే యాడ్ చేస్తున్నాము, ఏం లేదు కంబైన్ చేస్తున్నాం, ఒకే స్ట్రింగ్ కన్వర్ట్ చేస్తున్నాం. అది ఎలా చేస్తామంటే మరి మీరు థర్డ్ వేరియబుల్ సి అనేది తీసుకొని దానిలో చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ప్రింట్ స్టేట్మెంట్లోనే చేయొచ్చు. సపోజ్ నేను సి అనే వేరియబుల్ థర్డ్ తీసుకొని ఇలా చేసాను, a ప్లస్ బి అని టైప్ చేసేసి ప్రింట్ స్టేట్మెంట్లో సింపుల్గా సి అని ఇచ్చేసి. లేదు మీరు ప్రింట్ స్టేట్మెంట్లో డైరెక్ట్గా రాయాలంటే తీసేసేసి ఇక్కడే a ప్లస్ బి అని టైప్ చేసేసి మనకి డిజైర్డ్ రిజల్ట్ అనేది పాస్ అవుతుంది. అంటే ఆ 2 స్ట్రింగ్స్ కంబైన్ అయ్యి మనకి ఒకే ఒక స్ట్రింగ్లో డిస్ప్లే చేస్తుంది అన్నమాట రిజల్ట్. చూడండి, నాకు 2 స్ట్రింగ్స్ ఉన్నాయి. ఏబిని నేను కంకాటినేట్ చేశాను, 2 అనేది కంబైన్ అయిపోయి సింగిల్ స్ట్రింగ్గా మనకి రిజల్ట్ వస్తుంది. సో మీరు 2 వేస్లో చేసుకోవచ్చు అండి. ఇద్దరు థర్డ్ వేరియబుల్ తీసుకొని కంకాటినేట్ చేసి ఆ రిజల్ట్ అనేది మనకి సిలో ఉంది కాబట్టి సి పాస్ చేయొచ్చు ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో. లేదంటే డైరెక్ట్గా మీరు ఈ రెండు స్ట్రింగ్స్ని ప్రింట్లోనే కంబైన్ చేసేయచ్చు, కంకాటినేట్ చేయొచ్చు అన్నమాట. దీన్ని మనం స్ట్రింగ్ కంకాటినేషన్ అంటాం. ఇది మీరు చెక్ చేసి ఏదైతే సింపుల్గా అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్ యూజ్ చేస్తే స్ట్రింగ్స్లో కంకాటినేట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, స్ట్రింగ్ ఫార్మాట్ అని చెప్పేసి మనకు ఒక ఫంక్షన్ ఉందండి. దీనిలో కూడా మనం ఏం చేస్తామంటే మనకి సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఫస్ట్ నాకు ఏ వేరియబుల్ వచ్చేసి ఇంటిజర్ ఫార్మాట్లో ఉందండి, అంటే 10 అనే ఫార్మాట్లో ఉంది, ఇంటిజర్ ఫార్మాట్లో ఉంది. b అనేది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఈ రెండింటిని యాడ్ చేయాలి, అంటే కంకాటినేట్ చేయాలి. రిజల్ట్ ఏమొస్తుందండి? ఎస్, ఆబ్వియస్గా మనకి ఎర్రర్ వస్తుంది. చెక్ చేద్దాం. చూడండి, ఎర్రర్ వచ్చింది. ఎందుకని ఎర్రర్? ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి ఇంటిజర్ టైప్లో ఉంది, సెకండ్ వేరియబుల్ స్ట్రింగ్ టైప్లో ఉంది. సో ఈ రెండింటిని మనం చేయలేమన్నమాట. ఏదో మనం ఏం చేయాలంటే
ఏని స్ట్రింగ్ కన్వర్ట్ చేసుకోవాలి, స్ట్రింగ్ ఆఫ్ ఏ అని తీసుకోవాలి. లేదంటే ఇంకా అదొకటే పాసిబిలిటీ అండి, ఏని స్ట్రింగ్ కన్వర్ట్ చేసి ప్రింట్ చేయవచ్చు. లేదంటే మనకి ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే స్ట్రింగ్ ఫార్మాట్ అనే మాడ్యూల్ ఉన్న స్ట్రింగ్ ఫార్మాట్ అనే మెథడ్ ఉందండి, ఇది మనం యూజ్ చేసి ట్రై చేయొచ్చు. చూడండి, స్ట్రింగ్ ఫార్మాట్ లో వీ కెన్ కనెక్ట్ స్ట్రింగ్స్ అండ్ నంబర్స్ బై యూజింగ్ ఫార్మాట్ ఆఫ్ మెథడ్. అంటే ఫార్మాట్ ఆఫ్ మెథడ్ యూజ్ చేసి స్ట్రింగ్స్ కానీ నంబర్స్ని రెండింటిని మనం కనెక్ట్ చేయొచ్చు అనమాట. దీనిలో మనం ఏం చేస్తామంటే ప్లేస్ హోల్డర్స్ అని యూజ్ చేస్తాం. ఒక కాన్సెప్ట్ ప్లేస్ హోల్డర్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి ఫార్మాట్ అనే మెథడ్ రన్ అవుతుంది. ఈ ప్లేస్ హోల్డర్స్ లో మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేయాలి, అంటే ఏ ప్లేస్ లో ఏ ఆర్గ్యుమెంట్ ప్రింట్ అవ్వాలనేది పాస్ చేస్తాం. ఇది ఎలా చేస్తామో నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. చూడండి, సపోజ్ నాకు ఏజ్ ఈక్వల్ టు 16 అని ఉంది ఎగ్జాంపుల్లో. దీనిలో టెక్స్ట్ అనే వేరియబుల్ నేను ఏం పాస్ చేస్తాను అంటే ఒక స్ట్రింగ్ పాస్ చేస్తాను, మై నేమ్ ఈజ్ స్మిత్ అని చెప్పేసి అండ్ ఐ ఆమ్. ఇక్కడ ఇయర్స్ అనేవి ప్రింట్ అవ్వాలి, ఈ ప్లేస్ లో ఇయర్స్ అనేది ప్రింట్ అవ్వాలి, ఇయర్స్ ఓల్డ్ అని. జనరల్ గా మనం ఏం రాయాలంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి టెక్స్ట్ ప్లస్ ఎస్టీఆర్ అని చెప్పేసి ఏజ్ అని తీసుకుంటాం. ఇది ఒక మెథడ్ అండి, ఇలా కూడా తీసుకోవచ్చు మీరు. ఇలా వద్దు అనుకుంటే మనం స్ట్రింగ్ ఫార్మాట్ మెథడ్ యూజ్ చేస్తున్నాం కదా, దానిలో ఎలా చేస్తామంటే మై నేమ్ ఈజ్ స్మిత్ అండ్ ఇయాన్ అండ్ ఐ ఆమ్ 16 years old అని రావాలి, ప్రింట్ ఆఫ్ టెక్స్ట్ అని. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, ఇదే సేమ్ రన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరే కన్వర్ట్ చేసుకోవచ్చు లేదండి, ఒక ఇంటిజర్ టైప్ నుంచి ఇంకో ఇంటిజర్ టైప్ లో కన్వర్ట్ చేసుకోవచ్చు లేదు. ఇదే కోడ్ పేస్ట్ చేస్తున్నాను. ఇది రన్ చేసి చెక్ చేద్దామండి. ఎర్రర్ వచ్చింది, ఎందుకని మనం ఇక్కడ టెక్స్ట్ అనే దానిలో ఫార్మాట్ చేయలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ నంబర్ని స్ట్రింగ్ని యాడ్ చేస్తానని ట్రై చేస్తున్నాం కాబట్టి మనం ఫార్మాట్ ఫంక్షన్ యూజ్ చేయలేదు. సో మనం ఏం చేయాలంటే వేరియబుల్ నేమ్ డాట్ ఫార్మాట్ ఆఫ్ అని చెప్పి ఇందులో మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. ఏం పాస్ చేయాలి, ఇక్కడ మనకి ఏజ్ అనేది ఎక్కడుందండి, 16 అనేది ఎక్కడుంది, ఏజ్ అనే వేరియబుల్లో ఉంది. సో మనం ఏజ్ అనేది ఇక్కడ పాస్ చేయాలి. ఇలా చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇది ఆటోమేటిక్గా ఫార్మాట్ చేసేసి మనకి ఇక్కడ ప్లేస్ హోల్డర్ ఉంది కదా, కర్లీ బ్రాకెట్స్ ప్లేస్లో ఇక్కడ మనం ఏదైతే ఆర్గ్యుమెంట్ ఇచ్చామో దాన్ని పేస్ట్ చేస్తుంది. సేమ్ సారీ క్యాపిటల్ పి పెట్టామంటే చూడండి, మై నేమ్ ఈజ్ స్మిత్ అండ్ ఐ ఆమ్ 16 years old అని వస్తుంది. ఇలా మనం ఫార్మాట్ ఆప్షన్ యూజ్ చేయాలి. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి, సేమ్ ఇది కొంచెం ఇది చేస్తే మీకు అర్థం అవుతుంది ఈజీగా. ఇక్కడ నాకు క్వాంటిటీ వచ్చేసి సపోజ్ నేను ఒక షాపింగ్కి వెళ్ళానండి, షాపింగ్కి వెళ్ళేసి నేను ఒక ఆర్డర్ చేయాలి. అంటే నాకు క్వాంటిటీ అనే వేరియబుల్లో 3 అని తీసుకున్నాను. ఐటమ్ కూడా వచ్చేసి 678 అని ఉంది, ప్రైస్ 9999 సంథింగ్, సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఆర్డర్ పాస్ చేయాలి, ఆర్డర్ వేరియబుల్ తీసుకున్నాను, అందులో నేను ఆర్డర్ పాస్ చేయాలి. ఎలా పాస్ చేయాలి, స్ట్రింగ్లో నాకు ఆ ఇంటిజర్ టైప్స్ అనేవి స్ట్రింగ్లో వచ్చేసాయి. సో ఐ వాంట్ ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ తీసుకున్నాను, అంటే అక్కడ క్వాంటిటీ రావాలి. పీసెస్ ఆఫ్ ఐటమ్ కోడ్ అంటే మనకి ఎక్కడ ఉంది, ఐటమ్ కోడ్ అనే వేరియబుల్లో ఉంది కదా వాల్యూ, అది అక్కడ ప్లేస్ అవ్వాలి. ఫర్ దిస్ మచ్ ఆఫ్ రూపీస్, ఎన్నైతే రూపీస్ అని ప్రైస్ ఇచ్చామో ఆ ప్రైస్ అనేది థర్డ్ కర్లీ బ్రాకెట్స్లో రావాలి. సో నేనేం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని తీసుకొని మనకి స్ట్రింగ్ దేనిలో ఉంది, ఆర్డర్లో ఉంది, ఆర్డర్ డాట్ ఫార్మాట్ అని తీసుకున్నాం. ఫార్మాట్లో మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి కదండి. సో ఫస్ట్ మనకు ఆర్గ్యుమెంట్ ఇక్కడ ఏం పేస్ట్ అవ్వాలి, క్వాంటిటీ, అంటే ఐ వాంట్ 3 క్వాంటిటీ అని తీసుకున్నాం, ఐ వాంట్ సమ్ క్వాంటిటీ అని. సో మనకు ఫస్ట్ క్వాంటిటీ రావాలి కాబట్టి క్వాంటిటీ పాస్ చేశాను. పీసెస్ ఆఫ్ ఐటమ్ కోడ్, నెక్స్ట్ ఐటమ్ కోడ్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ఐటమ్ కోడ్ అనేది నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ పాస్ చేశాను. థర్డ్ వచ్చేసి ప్రైస్ ప్రింట్ అవ్వాలి కాబట్టి ప్రైస్ అనేది థర్డ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చాను. ఇది రన్ చేసి చెక్ చేద్దామండి. చూడండి, ఇక్కడ మనకి రిజల్ట్ ఏమొచ్చింది, ఐ వాంట్ 3 pieces ఆఫ్ ఐటమ్ 678 for 9999 రూపీస్.
ఇలా మనం స్ట్రింగ్ ఫార్మాట్ యూజ్ చేసేసి ఈజీగా స్ట్రింగ్స్ని నంబర్స్ని కన్కాటినేట్ చేయొచ్చండి. స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ అంటే మనకి ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది మనకి వచ్చేసి ఇది సింటాక్స్ అన్నమాట. అంటే వేరియబుల్ నేమ్ డాట్ ఫార్మాట్ ఆఫ్లో మనం ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయాలి. అంటే ఏ ప్లేస్లో ఏది ప్రింట్ అవ్వాలనేది మనం చెక్ చేసుకొని ఈ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. ఇది ఒక స్ట్రింగ్ డాట్ ఫార్మాట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ చూడండి, మీకు ఇది సమ్ ఆఫ్ ది స్ట్రింగ్ బిల్ట్ ఇన్ మెథడ్స్ అండి. నేను మొత్తం తీసుకోలేదండి, ఇంకా చాలా ఉన్నాయి. సో మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ అండి. మీరు ఒకసారి చెక్ చేసుకుంటే నేనేం చేశాను, ఫస్ట్ మెథడ్ ఇచ్చాను. ఆ మెథడ్ ఆపరేషన్ ఏంటి, డిస్క్రిప్షన్ కాదు, డిస్క్రిప్షన్ అండ్ ఆపరేషన్ అని పెడతాం. చెక్ చేసుకోండి మీరు, మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ వేరియబుల్ నేమ్ డాట్ అనేది అటాచ్ చేయాలి. వేరియబుల్ నేమ్ ఆ వేరియబుల్ నేమ్ అనేది వేరియబుల్ నేమ్ డాట్ అనేది చెప్పి తీసుకోవాలి. అంటే మీకు స్ట్రింగ్ అనేది ఏ వేరియబుల్ ఉంటే ఆ వేరియబుల్ నేమ్ డాట్ అని చెప్పేసి ఈ మెథడ్స్ అన్ని యూజ్ చేస్తాం. ఇది ఒకసారి మీరు చెక్ చేయండి ఈ స్లైడ్లో ఉన్న మెథడ్స్ అని. నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ అండి. లిస్ట్ ఒకటి చెప్పేసి మనం లూప్స్లోకి కండిషన్స్ లూప్స్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్రోగ్రామ్స్ రన్ చేసి క్లోజ్ చేద్దాం. సో పైథాన్స్లో మనకి లిస్ట్ ఉంటాయండి. లిస్ట్ అంటే ఏంటి, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో తీసుకుంటే మనకి ఎర్రేస్ అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఎర్రేస్లో ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా టైప్స్. అంటే ఒకే డేటా టైప్ మనం రిలేటెడ్ డేటా, అంటే సపోజ్ ఒక ఎంప్లాయీ ఉన్నాడండి, ఆ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ శాలరీ, డెసిగ్నేషన్, ఇవన్నీ రిలేటెడ్ కదండి. సో అవన్నీ మనం ఒక చోట స్టోర్ చేయాలి అంటే ఎరేస్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అదే పైథాన్లో వచ్చేసరికి మనం లిస్ట్ అనేది ఉంటుంది. ఎరేస్ ప్లేస్లో లిస్ట్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. చూడండి మనకి ఇక్కడ ఏంటంటే లిస్ట్ అనేది ఇలా సేవ్ అవుతుంది మెమరీ కర్లీ బ్రాకెట్స్. మన ఇలాగా డిక్లేర్ చేయాలి లిస్ట్ని వచ్చేసి. కర్లీ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని అందులో ఎలిమెంట్స్ని కామాతో సపరేట్ చేసి మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలంటే అన్ని ఎలిమెంట్స్తో మనం లిస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. లిస్ట్ లోపల ఎలా స్టోర్ అవుతుంది చూడండి, ఇండెక్స్ వాల్యూ మీద బేస్ అయ్యి ఐటమ్స్ అనేవి లిస్ట్లో స్టోర్ అవుతాయి. ఫస్ట్ మనకేంటంటే లిస్ట్ స్టార్టింగ్ పొజిషన్ వచ్చేసి ఇండెక్స్ వాల్యూ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే సపోజ్ నాకు ఇక్కడ 0 పొజిషన్లో వాల్యూ ఎంత ఉందండి, 0నే. అదే ఫస్ట్ పొజిషన్లోకి వస్తున్నాను, లిస్ట్లో ఫస్ట్ పొజిషన్లోకి వచ్చాను. ఫస్ట్ పొజిషన్ నాకు వాల్యూ 10 ఉంది. ఇలాగ మీకు లిస్ట్ అనేది స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ అంటే మనం తీసుకున్న లిస్ట్ పోతుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ వచ్చేసి ఇండెక్స్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కింద మనం లిస్ట్ ఆఫ్ 0 అంటే లిస్ట్ ఆఫ్ 0 అంటే మనం 0 పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తున్నాం. లిస్ట్ నేమ్ వచ్చేసి లిస్ట్ ఏనండి, అందులో 0th పొజిషన్ యాక్సెస్ చేయాలి అంటే ఈ నోటేషన్ యూజ్ చేయాలండి. స్క్వేర్ బ్రాకెట్స్లో ఇండెక్స్ వాల్యూ ఇండెక్స్ నెంబర్ ఇస్తే సపోజ్ నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ 3 అన్నానండి. లిస్ట్ ఆఫ్ 3 అంటే మనకి ఇక్కడ థర్డ్ పొజిషన్లో వాల్యూ ఎంత ఉందండి, 30 అనేది ఉంది. సో నేను థర్డ్ ఐటమ్ యాక్సెస్ చేస్తాను కదా, థర్డ్ ఐటమ్లో వాల్యూ 30 అనేది ప్రింట్ అవుతుంది. సపోజ్ నాకు లిస్ట్ ఆఫ్ 5 అని తీసుకున్నాను. ఇప్పుడు 5th ఇండెక్స్ పొజిషన్లో మనకి వాల్యూ ఎంత ఉందంటే 50, ఇది ప్రింట్ అవుతుంది. సో మనం యాక్సెస్ చేయాలి అంటే ఇండెక్స్ వాల్యూ మీద బేస్ అయ్యి లిస్ట్ ఐటమ్స్ యాక్సెస్ చేస్తాం. ఎలా యాక్సెస్ చేయాలంటే ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేసి ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఇండెక్స్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఇండెక్స్ పొజిషన్లో ఎంతైతే వాల్యూ ఉందో అది మనం యాక్సెస్ చేస్తాం. సో ఇలా మనం లిస్ట్ని ప్రింట్ చేయొచ్చండి. ప్రింట్ ఆఫ్ లిస్ట్ అన్నాం అనుకోండి, మొత్తం ప్రింట్ అవుతుంది. సపోజ్ నేను చూద్దాం, రన్ చేసి చెక్ చేద్దాం. నేను లిస్ట్ క్రియేట్ చేస్తానండి, ఆల్రెడీ చెప్పాను కదా లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి. మనం ఏం చేయాలి, లిస్ట్ ఈక్వల్ టు ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని సపోజ్ 0, 10,
20, 30 ఇది ఒక లిస్ట్ క్రియేట్ చేశానండి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా ప్రింట్ చేశాను. ప్రింట్ ఆఫ్ లిస్ట్ అండి. LIS అనేది లిస్ట్ నేమ్ అండి. ఈ లిస్ట్ నేను రన్ చేసి చెక్ చేస్తాను. చూడండి, అవుట్పుట్ మనకి లిస్ట్ మొత్తం 0, 10, 20, 30. ఇందాక ఇండెక్స్ వాల్యూని బేస్ చేసుకొని యాక్సెస్ చేయొచ్చు అని చెప్పాను. అది కూడా ఒకసారి చెక్ చేయాలి. ఎలా చేయొచ్చు అండి? స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేయాలి. ఆ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల ఇండెక్స్ నెంబర్ అనేది మనకి ఇవ్వాలి. సపోజ్ నాకు వచ్చేసి సెకండ్ పొజిషన్లో వాల్యూ యాక్సెస్ చేయాలనుకోండి. లిస్ట్లో సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ 0, ఇది 1, ఇది 2. సో ఇప్పుడు నాకేం ప్రింట్ అవుతుందండి? 20 అనే నెంబర్ ప్రింట్ అవుతుంది. ఇది చెక్ చేయాలి. ఓకే, అర్థమైందండి. ఇది మొత్తం లిస్ట్ అనేది కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటా స్టోర్. ఆ ఇండెక్స్ పొజిషన్ వాల్యూ మనం ఇచ్చినట్టయితే ఆ ఇండెక్స్ పొజిషన్ లో ఏదైతే వాల్యూ ఉందో అది మనకు డిస్ప్లే చేయాలి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చెప్పాం కదండి, ఇది యాక్సెసింగ్ ఐటమ్స్ ఎలా యాక్సెస్ చేయాలి. సపోజ్ ఇక్కడ నాకు లిస్ట్ అనేది ఉంది. ఇందులో సమ్ వర్డ్స్ ఉన్నాయి. స్ట్రింగ్స్ మనకు స్టార్టింగ్ ఎక్కడ ఇండెక్స్ నెంబర్ ఏది దీనిలో ఇలా నంబర్స్ ఉన్నాయి. నాకు ఒక నేమ్, ఒక నంబర్ అనేది చేంజ్ చేయాలి. సపోజ్ నేను లిస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మిస్టేక్గా ఇక్కడ నాకు 100 అన్న నంబర్ టైప్ చేయబోయి నేను 40 అని టైప్ చేశాను. సో నేనేం చేశాను అంటే ఫ్యూచర్లో ఆ మిస్టేక్ పాయింట్ అవుట్ చేసి నేను ఇప్పుడు 40 చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. 40ని 100గా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో మనం ఏం చేస్తామండి, ఇక్కడ ఈ నంబర్ని మనం చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలంటే లిస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఏ పొజిషన్ మనం చేంజ్ చేయాలండి? దీన్ని 40 నంబర్ని చేంజ్ చేయాలి. చేంజ్ చేయాలి కాబట్టి 40 తీసుకొని దేంతో చేంజ్ చేయాలనుకుంటున్నాం? 100తో చేంజ్ చేయాలి అనుకుంటున్నాం. సో ఇప్పుడు రన్ చేస్తే వస్తుంది అంటారా? చెప్పండి ఎవరన్నా. రన్ చేస్తే వస్తుందండి? ఇలా చేయకూడదండి. దీన్ని వచ్చేసి మనం ఏం చేయాలంటే లిస్ట్ ఆఫ్ మనం ఏ పొజిషన్లో చేయాలనుకుంటున్నాం, 40ని చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఏ పొజిషన్లో ఉన్నది? 0, 1, 2, 3, 4లో. సో లిస్ట్ ఆఫ్ 4 ఈక్వల్ టు 100 అని అసైన్ చేయాలి. ఇప్పుడు దీన్ని రన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 4th పొజిషన్లో ఉన్నదాన్ని 40ని 100గా చేంజ్ చేయాలనుకుంటున్నాం కదండి. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ 4th పొజిషన్లో ఉన్న వాల్యూని యాక్సెస్ చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? లిస్ట్ ఆఫ్ 4 అని తీసుకున్నాం. అప్పుడు దానిలో ఏమొస్తుంది? 40 అనే వాల్యూ వచ్చేది. ఆ ఇండెక్స్ పొజిషన్ వస్తుంది. లిస్ట్ ఆఫ్ 4 అంటే ఇండెక్స్ పొజిషన్. ఆ పొజిషన్లో ఏదైతే వాల్యూ ఉందో దాన్ని 100గా చేంజ్ చేస్తున్నాం. 40 ప్లస్లో 100 వస్తుంది. సో అది మనం ఇందులో చెక్ చేస్తున్నాం అంటే ప్రింట్ ఆఫ్ లిస్ట్ అని తీసుకుంటున్నాం. ఇప్పుడు మనకి 40 అనే ప్లేస్లో 100 అనేది రీప్లేస్ అయింది. ఇలా చేయొచ్చండి. మనం ఏదైనా లిస్ట్లో మీకు ఐటమ్ చేంజ్ చేయాలి అనుకుంటే ఇలాగా ఆ ఇండెక్స్ నంబర్, ఆ ఇండెక్స్ వాల్యూ మీద బేస్ అయ్యి అందులో ఉన్న వాల్యూ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లూపింగ్ త్రూ ఏ లిస్ట్ అండి. అంటే లిస్ట్లో ఉన్న ఐటమ్స్ నుంచి మనం ఒకదాని నుంచి ఒకటి లూప్ అవుతూ ఉంటాం. అది ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. లూప్ చేయాలంటే మనకి ఏముందండి? మన కండిషన్స్ వచ్చేసి వైల్ కండిషన్ ఉంది, ఫర్ కండిషన్. లూప్లో రావాలి. సపోజ్ నేను ఫర్ అనేది తీసుకున్నాను.
ఫర్ ఐ ఇన్ అని చెప్పేసి మనకి వాల్యూస్ అనేవి దేనిలో ఉన్నాయి, లిస్ట్ లో ఉన్నాయి కాబట్టి ఫర్ ఐ ఇన్ LIS అని తీసుకున్నాం. తీసుకొని మనం ఏం చేస్తామంటే ప్రింట్ ఆఫ్ ఐ. ఫస్ట్ ఐలో 0 వస్తుందండి. ఆ 0 అనేది 0 వాల్యూ ఎంత ఉందో అక్కడ ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఐటరేషన్లో ఐ అనేది ఇండెక్స్ పొజిషన్ 1గా చేంజ్ అవుతుంది. ఆ 1లో ఉన్న వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. అలాగా మనకి ఎన్నైతే ఇక్కడ ఎలిమెంట్స్ ఉన్నాయో మొత్తం చోట లూప్ అవుతున్నాం అనమాట. అంటే 0 నుంచి ఇక్కడ వరకు లూప్ చేసుకొని మొత్తం ప్రింట్ చేస్తున్నాం. చెక్ చేద్దాం చూడండి. మనకి ఇలాగ 0, 10, 20, 30, 40 ఇలాగ మనం లూప్ చేయొచ్చు. లూపింగ్ అంటే మనం ఒక సిరీస్ని కంటిన్యూగా ఫాలో అవటం అయిపోయి ఎండింగ్ దాకా. ఫర్ ఐ ఇన్ లిస్ట్ అని తీసుకుంటున్నాము. లిస్ట్లో మనకు వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఐ అనే ఒక వేరియబుల్ తీసుకొని లూప్ చేస్తున్నాం. ఫస్ట్ ఐటరేషన్లో వచ్చేసి ఐ వాల్యూ 0లో ఉంటుంది. సో 0th పొజిషన్ 0 ఉంది కాబట్టి 0 ప్రింట్ అయ్యింది. అదే నెక్స్ట్ ఐటరేషన్లో ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదండి, 1 అవుతుంది. 1 ఇండెక్స్లో ఏమైంది, మనకి 10 వాల్యూ ఉంది కాబట్టి 10 ప్రింట్ అవుతుంది. సో ఇలాగా మనం లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఫర్ కండిషన్ యూజ్ చేసి లూప్ చేసుకొని వాల్యూస్ అనేవి ప్రింట్ చేసుకోవచ్చు అండి. ఇది లిస్ట్ని లూప్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి సార్ అసలు అర్థమవుతుందో కనుక్కోవాలి సార్, టెస్ట్. ఎందుకంటే అటు చెప్పుకుంటూ పోతే సార్ మేడం అర్థం అవుతున్నాయండి, చెప్పింది అర్థం అవుతుందా సార్ మేడం? హలో సార్ అర్థం అవుతుంది సార్, కొంచెం ఫాస్ట్ చెప్పండి సార్. సరే సార్, ఓకే. అంటే ఫాస్ట్ చెప్తే కొంచెం స్పీడ్ అవుతుంది సార్, అందుకని ఇంకేం లేదు. అంటే కొంచెం మీరు చెప్పేది బాగానే ఉంది సార్, బాగా చెప్తున్నారు. కొంచెం ఫాస్ట్ చెప్తే ఇంత లాగింగ్ ఉండదని అంతే. సరేనండి, ఓకే, ఫాస్ట్ చేద్దాం. కొన్ని లిస్ట్ మీద కొన్ని ఆప్షన్స్ పర్ఫామ్ చేయాలంటే ఈ కొన్ని బిల్ట్ ఇన్ ఆపరేషన్స్ అండి. సపోజ్ నేను లిస్ట్లో లాస్ట్లో వచ్చేసి ఒక వాల్యూని యాడ్ చేయాలనుకుంటున్నాను. మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో వచ్చేసి 0, 10, 20, 30, 40 ఉంది. లాస్ట్లో 50 అనేది యాడ్ చేయాలి అనుకుంటే మనం అపెండ్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. అపెండ్ ద్వారా మనం ఏంటంటే లిస్ట్ ఎండ్లో మనం ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేయొచ్చు, అపెండ్ అనేది యూజ్ చేయాలి. అదే ఇన్సర్ట్ తీసుకున్నాం అనుకోండి, ఇన్సర్ట్ ఆఫ్ అనే మెథడ్ యూజ్ చేసినట్టు మనం స్పెసిఫైడ్ ఇండెక్స్ నెంబర్, ఏదైతే ఇండెక్స్ నెంబర్లో మనం వాల్యూ ప్లేస్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూ అక్కడ ప్లేస్ చేయొచ్చు. రిమూవ్ ఆఫ్ అని ఫంక్షన్ ఉంది. ఏంటంటే స్పెసిఫైడ్ ఐటమ్ అండి, అంటే మీరు ఐటమ్ అనేది ఆర్గ్యుమెంట్గా పాస్ చేయాలి. సపోజ్ నేను 20 అనేది రిమూవ్ చేయాలంటే లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ 20 అని తీసుకుంటే ఆ 20 అనేది లిస్ట్లో వాల్యూ అనేది రిమూవ్ అయిపోతుంది. పాప్ ఆఫ్ అనే మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనం ఇండెక్స్ వాల్యూ అనేది స్పెసిఫై చేయాలి. 2 మెథడ్స్ ఉంటాయి ఇందులో. ఏదైనా మనం ఇండెక్స్ వాల్యూ వీడియో పెట్టినా పక్కన పెట్టినా చాటింగ్ చేసుకుంటున్నాం. ఎందుకు ఇంకా వీడియో ఆఫ్ చేసి కూర్చోరాదు, హెల్త్ బాగాలేదని చెప్తే అయిపోయింది. ఎందుకు చెప్పు. నెక్స్ట్ పాప్ ఆఫ్ మెథడ్ అండి. పాప్ ఆఫ్ మెథడ్ అంటే మనం ఏదైనా ఇండెక్స్ వాల్యూ పాస్ చేస్తే ఆ ఇండెక్స్ వాల్యూలో బేస్ చేసుకొని మనకి ఏదైనా రిమూవ్ చేస్తుందండి పాప్ ఆఫ్ మెథడ్ అనేది. ఇండెక్స్ వాల్యూ మనం ఏమి స్పెసిఫై చేయలేదు అంటే ఆటోమేటిక్ లాస్ట్ ఐటమ్ డిలీట్ చేస్తుంది. 2 వేరియేషన్స్ అండి పాప్ ఆఫ్ మెథడ్లో, గుర్తుపెట్టుకోండి. ఇండెక్స్ వాల్యూ స్పెసిఫై చేస్తే ఆ స్పెసిఫైడ్ ఇండెక్స్ వాల్యూలో ఉన్న నంబరు రిమూవ్ అయిపోతుంది వాల్యూ అనేది. మనం ఏదైనా ఇండెక్స్ వాల్యూ స్పెసిఫై చేయలేదు అంటే ఆటోమేటిక్గా లాస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి డిలీట్ ఆఫ్ మెథడ్ అండి. ఇందులో స్పెసిఫైడ్ మనం ఇండెక్స్ అనేది స్పెసిఫై చేయమంటే ఆ ఇండెక్స్ పొజిషన్లో ఏదైతే నా వాల్యూ ఉందో అది డిలీట్ అవుతుంది. మనం ఏమి ఇండెక్స్ వాల్యూ స్పెసిఫై చేయలేదు అంటే లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇది డిలీట్ ఆఫ్ మెథడ్ అండి. క్లియర్ ఆఫ్ మెథడ్ అంటే లిస్ట్ మొత్తం క్లియర్ అయిపోయి అంటే లిస్ట్ ఎగ్జిస్ట్ అవుతుంది, డిలీట్ అవుతుంది. అంటే లిస్ట్ ఉంటుంది కాకపోతే అందులో వాల్యూస్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇవి లిస్ట్ మీద మనం పర్ఫామ్ చేసింది ఆపరేషన్స్. మీరు ఒకసారి ట్రై చేయండి అన్నీ. నెక్స్ట్ పైథాన్ ఇఫ్ స్టేట్మెంట్స్ కానీ తర్వాత వైల్ ఫర్ కండిషన్ చెక్ చేద్దాం. నెక్స్ట్
ప్రోగ్రామ్స్ చేద్దాం అనుకుంది. స్టేట్మెంట్స్ మనం ఎలా చేస్తాం అంటే ఇఫ్ అనేది మనకి కండిషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు ప్రోగ్రామ్లో ఏదైనా మనం ఈ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం. ఇవన్నీ ఇప్పుడు చెక్ చేద్దాం డిసైడ్ చేస్తాం. మనం ఏం చేయొచ్చు ఇక్కడ ప్రింట్ అని చెప్పేసి బిలియన్ తీసుకున్నాం. అలా కాదు నేను ఇంకోటి చెక్ చేయాలి, ఇంకో కండిషన్ చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఎల్సిఫ్ అనే స్టేట్మెంట్ ఉంటుందండి. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇక్కడ వచ్చేసి మనకి ఎలిఫ్ అని ఉంటుంది. ఎలిఫ్లో వచ్చేసి మనం ఇంకో వాల్యూ చెక్, ఇంకో కండిషన్ చెక్ చేయాలి. ఏ ఈక్వల్ టు బి అని తీసుకుంటాం. అంటే ఏ ఈక్వల్ టు బి రెండు ఈక్వల్ అని చెక్ చేస్తాం. అది కరెక్ట్ అయితే తీసుకొని ఈక్వల్ అని రాస్తాం. కండిషన్ కరెక్ట్ అయితే ఈక్వల్ అని రాస్తాం. ఈ రెండు కండిషన్స్ కరెక్ట్ కాలేదు అంటే పైన అయితే ఎన్ని అయితే ఇఫ్లు ఉన్నాయో అన్ని కరెక్ట్ కాలేదు అంటే మనం ఫైనల్ గా ఎల్స్ అనే కండిషన్